సోమవీర్రాజు కంటే ముందు, ఎందుకంటే సోమవీర్రాజుకి ఒకసారి ఇచ్చేశారు కాబట్టి ఇదంతా ఇక్కడ మనోళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అధినాయకత్వం సోమవీర్రాజుకి అన్యాయం చేయలేదు, పాకా సత్యనారాయణకి అన్యాయం చేయలేదు. ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళ ముగ్గురు మంచి దోస్తులు. పాకా సత్యనారాయణ, సోమవీర్రాజు, శ్రీనివాస్ వర్మ ముగ్గురు కూడా మంచి జిగిరి దోస్తులు అనమాట. అభిమానంగా ఉంటారు ఒకరికొకళ్ళు. అదొక మంచి జరిగింది అనమాట. కానీ ఒకటి సార్, కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా అంటే ఇది రాజ్యసభ సీట్ కాబట్టి కూటమి ప్రయోజనాలు లేదంటే వీళ్ళ దోస్తానాలు ఇవన్నీ చూసుకుంటారు కదా. భారతీయ జనతా పార్టీ అవేం క్యాలిక్యులేట్ చేయట్లేదా? అంటే వలస వచ్చిన వాళ్ళ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇలాంటి విషయాల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు బీజేపీలో. 90% వాళ్ళకే ఇచ్చారు కదండి, వీళ్ళకి ఇచ్చింది పాపం గిఫ్ట్ అంతే. ఇప్పుడు మన ఎమ్మెల్యేలో ఇచ్చింది ఆదినారాయణ రెడ్డి అన్న దీంతో ఉన్నారు, కాకపోతే పాత క్రిందటిసారి ఎన్నికల నుండి చేశాడు, ఒప్పుకోవచ్చాయి. కాకపోతే 2019 నుంచి ఉన్నారు వాళ్ళు, చూశాకనే ఇచ్చారు. కొంతమందికి మాత్రం అకస్మాత్తుగా ఇచ్చారు కదా మొన్న చివరి నిమిషంలో వచ్చినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేలో పార్థసారథి పాత ఆయన ఫస్ట్ నుంచి ఉన్నోడే, పార్థసారథిని కూడా లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలో చూస్తే మీకు సత్యకుమారు, పార్థసారథి ఫ్రమ్ ద బిగినింగ్ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చారు. అదే సందర్భంలో ఆదినారాయణ రెడ్డి తర్వాత ఈ కొంతమంది వచ్చేటప్పుడు క్రిందటిసారి సుజనా చౌదరి, వీళ్ళు క్రిందటిసారి నుంచి ఉన్నోళ్ళు, 2019 నుంచినే ఉన్నోళ్ళు కదా వీళ్ళు.